ప్రస్తుతం మనతో పాటు అరవింద్ గారు ఉన్నారు. అరవింద్ గారు చెప్పండి, ఈరోజు మా ఇష్టం మా మతం, మేము ఏడికన్నా వెళ్తాం, ఏ మతాన్నైనా స్వీకరిస్తాం అని చెప్పేసి వాళ్ళు చాలా క్లారిటీగా చెప్తున్నారు. సో మేము ఆ మతాన్ని స్వీకరిస్తే వీళ్ళకి వచ్చిన నొప్పి ఏంటి? నేను ఒక దళిత కుటుంబంలో పుట్టిన, డెఫినెట్గా రిజర్వేషన్ పొందే హక్కు నాకుంది అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఏమో నా మతం నా స్వేచ్ఛ నా హక్కు అని అంటారు కదా. మీరు ఏంటన్నా వర్రవి ఏట్ల కూర్రి గంగల ఊర్రి అలా దుంకుర్రి ఏమన్నా కాదు, కానీ ఒక పద్ధతి అనేది ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఓన్కైతే పుట్టినవు, ఆడు నేను ఈయన అయినా అయ్యా అని విలువ, ఎదురింటో అయ్యా అని పిలుస్తా, ఆడే నాకు టైంకి కేక్ ఇస్తుండు, బిర్యానీ పెడుతుండు అని చెప్పి అందరికి పోయి అయ్యా అయ్యా అంటూ ఆడు ఉండి ఈ అయ్యా ఆస్తి కావాలంటే ఎట్లా ఊరుకుంటారు? ఆయన ఇంటికి ఇంకొక ఇద్దరు ముగ్గురు కొడుకులు కొట్టాడరా? అదే అవుతుంది ఇక్కడ పంచాయతీ. ఇప్పుడు మా ఎస్సీ హిందూ మతంలో కొనసాగుతున్న ఎస్సీలు, సిక్కులు, బౌద్ధ మతంలో 3 మతాలలో కొనసాగుతున్న ఎస్సీలకి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ ఫలాలు అందించింది మా దేవుడు. ఆ ఫలాలని మీరు క్రైస్తవంలో సమానత్వం ఉంది, ఆడ మీకు సూట్ బూట్ వేసుకొని అందరితో చక్కగా కూర్చుంటాం, ఏడో డైలీ సూట్ బూట్ వేసుకొని తిరిగినట్టే ఆడ పాస్టర్ గాళ్ళ మాటలు వెళ్ళి మీరు అలా కూతురు ఆడ పోయినాక ఏం చేస్తున్నారు? మాకు ఎస్సీ ఫలాలు కావాలని చెప్పి ఇక్కడికి వచ్చే ఫలాలు దొబ్బి తింటా అంటే మేము ఎందుకు కూకుంటాం? మేము ఊరుకోం. కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏవైతే గైడ్ లైన్స్ ఉన్నా తూచా తప్పకుండా పాటించుర్రా అని చెప్తున్నాం. అయితే ఇక్కడ ఏమంటున్నా మొన్న మందకృష్ణ గారు కూడా, మాకు ఏ హిందూ మతం భోజనం పెట్టలే, ఏ హిందూ మతం గుడ్లకు రానివ్వలే, మాకు ఆ రోజు క్రిస్టియన్ మిషనరీలు ఆదుకున్నాయి, మాకు భోజనం పెట్టిండ్రు, మాకు విద్య నేర్పించిండ్రు, మాకు చదువు నేర్పించిండ్రు, కాబట్టి మేము దాన్ని గౌరవిస్తామని చెప్పేసి అంటుండ్రు. అంటే ఆ రోజు చేసినటువంటి తప్పు ఈ రోజు అనుభవించాల్సి వస్తుందా? అసలు ఆ మాట అనడం చాలా బాధాకరం. సిగ్గు, శరం, మానం, అభిమానం, నియత అనేది ఏమైనా ఉంటే ఆ మాట అన్నాడు ఆయన. ఎందుకంటే మంద ఐలయ ఉన్నప్పుడు ఎవరు దిగలేడవచ్చు. మందకృష్ణకి మారేయడానికి కారణం సదాలక్ష్మమ్మ గారు. మాదిగా సమాజానికి ఉద్యమానికి పుట్టింది పేరు వాళ్ళ ఇంట్లో. వాళ్ళు వాళ్ళ కొడుకు మరియు వంశీతిలక్ గారు ఆయనను చేరదీసి, అరే నువ్వు అట్లా తప్పుదో పడుతున్నావు రాబాయ్, అట్లా కాదరా నాయన, ఇట్లా ఓరా అని చెప్పి చక్కగా ఆయన దారి చూపించి బట్టిచ్చి తిండి పెట్టి ఉద్యమం చేస్తున్నావు, మాదిగోళం కోసం కొట్లాడుతున్నావు కాబట్టి ఎంకరేజ్ చేసిండు. కాబట్టి ఇలా ఆయన ఆ స్థాయికి వచ్చిండు. ఓడ ఎంకరేజ్ చేసిండు, హిందూ ఓడే ఎంకరేజ్ చేసిండు కదా, క్రైస్తవుడు ఎంకరేజ్ చేసిండా, లేకపోతే యేసు ప్రభు అయితే ఏడైతే వాటికన్ సిటీ పుట్టిండు కదా ఆడికించి వచ్చి ఎంకరేజ్ చేసిర్రా? ఇక్కడ ఈ గడ్డ మీద పుట్టినా నీ తోటి మాదిగా బిడ్డలే కదా నీకు ఎంకరేజ్ చేసారు. నువ్వు మాదిగోన్ కోసం కొట్లాడుతున్నావు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా నీకు పద్మశ్రీ అవార్డు ఇచ్చింది, కానీ క్రైస్తవంలోకి పోయి క్రైస్తవుల కోసం కొట్లాడుతున్నందుకు ఇయ్యలేదరా నాయన. నీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే నువ్వు అంటున్నావు కదా మిషనరీలు ఆదుకున్నాయని, పద్మశ్రీ అవార్డు హిందూ మాదిగా మందకృష్ణ ఆదిగా కొట్లాడిండు అని చెప్పి దానికోసం ఇచ్చారు. ఆ పద్మశ్రీ అవార్డుని నువ్వు వెనక్కి ఇచ్చి నువ్వు క్రిస్టియన్ మిషనరీలే నన్ను ఆదుకురు అని చెప్పి మళ్ళీ ఒక దుకాణం తెరిచి కొట్లాడు, అప్పుడు ఇస్తారేమో తీసుకో. అయితే కొంతమంది బట్టలిప్పి కొడతాం, ఇంకోసారి మా దళిత క్రిస్టియన్ వాళ్ళ జోలికి వస్తే అని చెప్పేసి అంటున్నారు, అని వార్నింగే ఇస్తున్నారు డైరెక్ట్. ఓడా ప్రీతం గాడా ఆడనే ఉరికిచ్చి కొట్టినాం ప్రీతం గాని. మా పార్టీ ఆఫీస్ కాడికి వస్తే బద్దలు వల కొడతాం బిడ్డ అని చెప్పి ఉరికిచ్చినామా అని. ఆడేంది మమ్మల్ని కొట్టుడు? ఆయనకి చెప్తున్నాం, బిడ్డ ప్రీతం నువ్వు మొగోను అయితే, ఒక అయ్యా అమ్మకి పుట్టినోను అయితే ఫస్ట్ నీ సర్టిఫికేట్ అనేది బీసీసీలో తీసుకోరా భయ్. నువ్వు క్రిస్టియన్వి కానీ ఎస్సీ హిందూ సర్టిఫికేట్ వాడుకుంటా కాంగ్రెస్ పార్టీలో ఉన్న అసలైన ఎస్సీ బిడ్డలకి దక్కాల్సిన ఫలాన్ని దొబ్బి తింటున్నావు. నువ్వు దొంగవి, నీతో పాటు మందుల సాంబేల్ ఆడబి ఒక దొంగ. పాస్టర్ల అలా క్రిస్టియన్ ఆచారాల ప్రకారం పెళ్లిళ్ళు, సావులు, తగ్దినాలు, పిల్లల బర్త్డేలు అన్ని చేస్తాడు, కానీ రిజర్వేషన్ల కాడికి వచ్చేసరికి మా ఎస్సీ హిందూకి దక్కాల్సిన సీటులు దొంగలేగా దొబ్బి తిన్న దొంగ. మీరు ఇద్దరు ఫస్ట్ బీసీసీ పెట్టుకోరి, అప్పుడు మీ మొగతనం ఏందో చూపిరి, అప్పుడు చూసుకుందాం. పక్కా ఎస్సీ లీడర్ స్థానాలు, ఎస్సీ రిజర్వేషన్ సీట్లు ఎవరైతే హిందూ మతంలో కొనసాగుతున్న వాళ్ళకే ఇవ్వాలని అన్ని పార్టీలకు మేము కోరుతున్నాం. ఎవరైతే కాని పక్షంలో ఇస్తారో, మొన్న ఎలక్షన్లో కూడా మేము కేసులు వేసినాం చాలా మంది మీద, తప్పకుండా కేసులు వేస్తాం, అడ్డుకుంటాం.